స్మోకింగ్, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడదాము. స్మోకింగ్ అంటే సిగరెట్స్ ఒకటే కాదు, సిగరెట్స్, బీడీ, సిగార్, హుక్కా, షీషా, రకరకాలుగా ఉంటాయి. సో సిగరెట్ అనేది ఫిల్టర్ ఉంటుంది, బీడీకి ఫిల్టర్ ఉండదు. సో బీడీ అనేది ఇంకా డేంజరస్ సిగరెట్ కంటే. సిగార్ కూడా డేంజరసే. అండ్ హుక్కా వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ డేంజరస్. అండ్ చాలామంది ఏదో సేఫ్ అని చెప్పి రిక్రియేషనల్గా చాలా చేస్తుంటారు, ఎస్పెషలీ యూత్. ఎందుకు డేంజరస్ అంటే హుక్కాలో మనకి కోల్ వేస్తారు, సో దాంట్లోంచి వచ్చే టార్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నికోటిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ సిగరెట్స్తో కంపేర్ చేసినట్టయితే కనుక. మనం అందాజు వేసుకుంటే కనుక 1 hour సెషన్ ఆఫ్ హుక్కా, అంటే 1 గంట హుక్కా తీసుకున్నట్టయితే కనుక ఒక పర్సన్ ఆల్మోస్ట్ 100 సిగరెట్లు తాగినట్లు లెక్క. అంటే 1 గంటలో 100 సిగరెట్లు అంటే చూసుకోండి ఎంత ఎక్కువ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. టెల్ యువర్ ఫ్రెండ్స్, మీకు వీడియో షేర్ చేయండి అందరూ, సో దట్ మోర్ పీపుల్ విల్ నో అబౌట్ ఇట్. అందరికీ తెలుస్తుంది అది ఎంత డేంజరస్. సిగరెట్స్ కంటే హుక్కా చాలా డేంజరస్. అలా అని చెప్పి సిగరెట్స్ మంచివని చెప్పట్లేదు, సిగరెట్స్ అనేవి కూడా చాలా డేంజరస్. సో వాటి వల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. అందులో ఆల్మోస్ట్ 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ మనకు ఒక 270 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి సిగరెట్లో. వాటి వల్ల మనకి క్యాన్సర్స్ రావచ్చు, రకరకాల జబ్బులు, సిఓపిడి రావచ్చు, ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. సింపుల్ థింగ్స్ లైక్ మన ఇక్కడ ఫింగర్స్ అనే కలర్ బ్లాక్ అవ్వచ్చు, లిప్స్ బ్లాక్ అవ్వచ్చు, హెయిర్ పోవచ్చు. ఇవన్నీ స్మాల్ థింగ్స్, బట్ దేర్ ఆర్ బిగ్గర్ థింగ్స్ దట్ యూ కెన్ లూజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ సిగరెట్స్. సిగరెట్ స్మోకింగ్ అనేది మనకి చాలా వరకు కూడా టీనేజ్లోనే అలవాటు అవుతుంది. అందుకే పబ్లిసిటీ కూడా చాలామంది, ఇట్స్ ఎ వెరీ స్మార్ట్ పబ్లిసిటీ దే డూ. సిగరెట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే దాని వెనుక ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలకు కూడా ఐ లెవెల్లోనే ఇట్లాంటి అట్రాక్టివ్ థింగ్స్, గుట్కా, సిగరెట్ లాంటివి పెడుతుంటారు. మన షాప్స్కి వెళ్ళినట్టయితే కనుక ఆ లెవెల్లోనే ఉంటాయి మన సిగరెట్లు కానీ, లేకపోతే ఇవి కానీ ఈజీగా కనపడేలాగా పిల్లలకి, టీనేజర్స్కి, వాళ్ళందరికీ కూడా. సో దాంతో వాళ్ళు దేర్ అట్రాక్టివ్ కలర్స్ పెడతారు, అవన్నీ ఉంటాయి, రాస్తారు టొబాకో కిల్స్ అవన్నీ అని. కానీ బట్ స్టిల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అవి కావచ్చు, కొంచెం అట్రాక్టివ్గా చేస్తుంటారు. సో లాట్ ఆఫ్ యూత్ ఆర్ ఇంకా యూత్ కంటే ఇంకా ప్రాబ్లీ యూత్ అంటే 25 years వరకు, బట్ చెప్పాలంటే 19 years లోపలే ఎక్కువ మందికి అలవాటు అవుతుంది సిగరెట్ అనేది. ఆ ఏజ్లో అలవాటు అవ్వడం అనేది ఎట్లా, మనకి ఏదో ఫ్యాషన్ లాగానో, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఫోర్స్ వల్లనో, లేకపోతే మన సిగరెట్ తాగితే హీరోయిజం అని చెప్పో కొంతమంది స్టార్స్ని చూసి, సో కాల్డ్ స్టార్స్, ఈ సిగరెట్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరిని చూసి వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అవుతారనమాట ఇన్ ఎ రాంగ్ వే. సో దానివల్ల దే గెట్ యూస్ టు దాట్. ఫస్ట్ దే థింక్ దట్ దే ఆర్ కంట్రోలింగ్ ద సిగరెట్స్, బట్ సూనర్ ఆర్ లేటర్ కొన్ని రోజుల్లో దే విల్ రియలైజ్ దట్ సిగరెట్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ కంట్రోలింగ్ దెమ్. సో వాళ్ళు సిగరెట్ చేతిలో ఉన్నారు. రోజు కనీసం 1 పెట్టె, 2 పెట్టె, 4 పెట్టెలు తాగే వాళ్ళని కూడా చూసాం. అంతకంటే ఎక్కువ కూడా తాగడంలో ఆశ్చర్యం లేదు. సో అంత అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకు ఇంత అలవాటు అవుతుంది సిగరెట్ మనం అందరికీ? ఎవరు తాగితే వాళ్ళకి ఎందుకు అంత అలవాటు అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ కెమికల్, నికోటిన్, దట్ ఈస్ మోస్ట్ ఎడిక్టివ్. నికోటిన్ అనేది ఆల్మోస్ట్ కోకైన్ అని వినుంటాం మనం, డ్రగ్. ఆ డ్రగ్కి అయితే ఎంత ఎడిక్షన్ పొటెన్షియల్ ఉందో సిగరెట్కి కూడా అంతే ఎడిక్షన్ పొటెన్షియల్ ఉంది. అంత నచ్చుతుంది మన బ్రెయిన్కి అది. అది తీసుకుంటే వాళ్ళకి అంత బాగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంటుంది అనమాట. సో అది ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తుంటుంది. డోపమిన్ అనే మంచి కెమికల్ రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో. సో దట్ దే విల్ ఫీల్ బెటర్, దే విల్ ఫీల్ గుడ్. కొంతమంది బాగా హ్యాపీగా ఉన్న సిగరెట్ తాగుతారు, బాగా సాడ్గా ఉన్న సిగరెట్ తాగుతారు. సో ఇట్ ఈస్ లైక్ దేర్ కంపెనీ, దేర్ ఫ్రెండ్, దేర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సిగరెట్. అది లేకుండా వాళ్ళు ఉండలేరు. సో ఇవన్నీ వాళ్ళు చేసే తప్పులు కాదు, ఇదంతా వాళ్ళ ఫాల్ట్ కాదు. సో వాళ్ళు అలవాటు చేయబడ్డారు. అదంతా వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ సైకాలజీ. ఈ బీడీస్ అనేవి కూడా చాలా డేంజరస్. ఆల్మోస్ట్ ఒక కట్టలో ఆల్మోస్ట్ 20+ 25 వరకు బీడీస్ ఉంటాయి. సో 2-3 కట్టలు తాగే వాళ్ళని కూడా చూస్తుంటాం మనం. సో వీటి వల్ల ఏమవుతుంది, సిగరెట్స్, బీడీస్, హుక్కాస్ వల్ల అంటే మన లంగ్స్లో టార్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది. టార్ అంటే ఒక బ్లాక్ కలర్ మన సబ్స్టెన్స్ అనమాట. సో లంగ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. నార్మల్గా పింక్ ఉండాలి మన లంగ్స్ అన్నీ కూడా, బట్ ఈ సిగరెట్స్ వాటి వల్ల అంతా బ్లాక్గా అయిపోతాయి అనమాట లంగ్స్. సో దాని తర్వాత నికోటిన్ అనేది మనకి అడిక్షన్కి కారణమవుతుంది. టార్ ప్లస్ వేరే కెమికల్స్ ఉంటాయి, బెంజిన్ రిలేటెడ్ కెమికల్స్. వీటి వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ కామన్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ రావచ్చు, మౌత్ క్యాన్సర్ రావచ్చు, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు. స్మోకింగ్ వల్ల రాని క్యాన్సర్ లేదు. సో రకరకాల క్యాన్సర్స్ రావచ్చు దీనివల్ల. అండ్ దీంతోపాటు సిఓపిడి అనే ఒక డేంజరస్ డిసీజ్ వస్తుంది.
క్యాన్సర్ వస్తే లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు క్యాన్సర్ వచ్చినట్టు, లాస్ట్లో ఒక ఫ్యూ మంత్స్ సఫర్ అవుతారు, దాని తర్వాత ఇట్ డిపెండ్స్. బట్ సిఓపిడి ఈజ్ నాట్ లైక్ దట్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. మన ఊపిరితిత్తులో ఉండే ఆ ట్యూబ్స్ అన్నీ కూడా నిదానంగా బాగా సన్నగా అయిపోవడము, దాని తర్వాత ఊపిరితిత్తుల చివర్లో మనకి గ్రేప్స్ లాగా సాక్స్ ఉంటాయన్నమాట, ఆల్వియోలే అంటాం వాటిని. అవన్నీ కూడా రౌండ్గా ఉండాలన్నమాట. గ్రేప్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే కొన్ని మిలియన్స్ ఉంటాయి, అంటే కొన్ని లక్షలు కోట్లు అనుకోవచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నిదానంగా వ్యానిష్ అయిపోతుంటాయి అన్నమాట. సపోజ్ 1 crore ఉండాలనుకోండి, 50 lakhs అవుతాయి ప్రాబబ్లీ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్. అంటే అది ఎంత తగ్గితే ఆ సిఓపిడి స్టేజ్ అంత పెరుగుతుంది అనమాట. స్టేజ్ 1, 2, 3, 4. ఆ స్టేజ్ పెరిగే కొద్దీ పర్సన్కి ఆయాసం, దగ్గు, తెమడ ఈ 3 పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో అటాక్స్ వస్తాయి, సిఓపిడి అటాక్ అంటాం, అక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటాం. దాంట్లో ఏమవుతుంది, ఇవన్నీ ఇంకా రెట్టింపు అవుతాయి. చాలా ఎక్కువ తెమడ రావడం, బాగా ఆయాసం రావడం, పిల్లికూతలు, చాలా ఇబ్బంది పడతారనమాట. ఈ సిఓపిడి అనేది స్మోకింగ్ చేసిన 10 years తర్వాత యూజువల్లీ స్టార్ట్ అవుతుంది. మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళకి ఎక్కువ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది సిఓపిడి. లెస్ దెన్ 40 years వాళ్ళకి సిఓపిడి రాదు, unless they have something called as alpha-1 antitrypsin deficiency, a genetic condition. అది లేకపోతే కనుక చాలా వరకు 40 years, 50 years పైన వాళ్ళకే మనకి సిఓపిడి వస్తుంది. తర్వాత సిఓపిడి అనేది ఏదో సిగరెట్, బీడీ, హుక్క తాగుతూనే వస్తుంది లేకపోతే రాదు అనేది కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ ఒక When you smoke, the chemicals you inhale cause mutations in your body. And mutations are how cancer starts. Every 15 cigarettes you smoke will cause a mutation. If you could see the damage. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది విని విని మనకు బోర్ కొట్టేసింది. పొగ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా సరే పట్టించుకోకుండా కొంతమంది స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. ఒక స్టడీ ప్రకారం ఒక సిగరెట్ ని గాని చుట్టని గాని కాల్చితే ఆ వ్యక్తి జీవితంలో 7 నిమిషాల ఆయుష్ తగ్గిపోతుందట. ఒక 20వ శతాబ్దంలోనే పొగాకు వలన 10 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు సుమారుగా 80,000 మంది కొత్తగా స్మోకింగ్ కి అలవాటు పడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ స్మోకింగ్ వలన చనిపోతున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 21వ శతాబ్దంలో పొగాకు వలన చనిపోయే వారి సంఖ్య 100 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉందట. మీకు తెలుసా, ఆల్కహాల్, కార్ యాక్సిడెంట్, డ్రగ్స్, హత్యలు, ఆత్మహత్యలు, ఎయిడ్స్ వీటన్నిటి వలన ఎంతమంది చనిపోతున్నారో దానికన్నా ఎక్కువ మంది ఒక్క పొగ త్రాగడం వల్లనే చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ స్మోకింగ్ అనేది ఎంత ప్రమాదకరమో. అయితే అసలు ఈ స్మోకింగ్ ఎందుకు అంత ప్రమాదకరం? ఈ స్మోకింగ్ మన హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? స్మోకింగ్ ఆపివేసిన తర్వాత మన బాడీలో జరిగే మార్పులు ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్మోకింగ్ హ్యాబిట్ని మనం ఎలా ఆపగలం? ఇలా స్మోకింగ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల ముందు నుండే ఈ పొగాకును పండించడం మొదలుపెట్టినట్లు చరిత్రలో ఉంది. ఈ పొగాకుతో తయారైన చుట్ట, బీడీ, సిగరెట్ వంటి వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగలో సుమారుగా 7,000 కన్నా ఎక్కువ రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి స్మోకింగ్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్తాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ ని కలిగించే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఎంత ప్రమాదకరం అంటే దీనిలో అమ్మోనియా అనే కెమికల్ ఉంటుంది. ఇది టాయిలెట్ అండ్ ఫ్లోర్ క్లీనర్స్ లో ఉపయోగిస్తారు. అలాగే DDT అనే కెమికల్ ని పురుగుల మందుల్లో, ఆర్సెనిక్ కెమికల్ ని చీమల మందులలో, కాడ్మియం ని కార్ బ్యాటరీలలో, బెంజిన్ ని పెయింట్ ని రిమూవ్ చేసే కెమికల్స్లలో, హైడ్రోజన్ సైనైడ్ ని ఎలుకలను చంపే మందుల్లో ఉపయోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల పొగొట్టాల నుండి వచ్చే పొగలో ఉంటుంది. ఇలా స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే పొగలో ఉండే చాలా కెమికల్స్ విషంతో సమానం. అలాగే అన్నిటికీ మించి నికోటిన్.
ఇది ఎడిక్ట్ అయిపోయేలా చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ అన్నీ కలిసి మన బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ కెమికల్స్ వలన మన బాడీలో జరిగే మార్పులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే స్మోకింగ్ అన్నామంటే కేవలం సిగరెట్ మాత్రమే కాదు, చుట్ట, బీడీ ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. అలాగే పొగాకు కాల్చడం కాకుండా కొంతమంది నములుతారు, కొంతమంది వాసన పీల్చుతారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమే. అంతెందుకు స్మోకింగ్ చేయవలసిన అవసరమే లేదు. స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా కూడా డేంజరే. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోక్ చేసే వాళ్ళు వదిలిన గాలిని కానీ లేదా ఆ సిగరెట్ నుండి వచ్చే